అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇవాళ మనం వచ్చిన ప్లేస్ ఎక్కడ అంటే, మనం బాటసింగారం అనే విలేజ్‌కైతే వచ్చేసాము. ఈ విలేజ్ వచ్చేసి రామోజీ ఫిల్మ్ సిటీ నుండి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసిన ఆలయం వచ్చేసి వెంకటేశ్వర ఆలయం అనమాట. వెంకటేశ్వర ఆలయం చూడండి ఒకసారి. పక్కనే శివాలయం కూడా ఉంటుంది. ఒకసారి మొత్తం అవుట్‌లుక్ జూసేయండి. నెక్స్ట్ వచ్చేసి మ ఇక్కడ నవగ్రహాలుంటాయి గదా! నవగ్రహాలకి ప్రదక్షిణలు చేయడానికైతే వచ్చేసాను. కొందరు నవగ్రహాలకి 5 ప్రదక్షిణలు మాత్రమే జేస్తారు. 5 ప్రదక్షిణలు చేయకుండా కంపల్సరీగా 9 ప్రదక్షిణలు చేయాలి. అంటే నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే 5 5 ప్రదక్షిణలు చేయడం నేను జూసాననమాట. అలా చేయకూడదు. 9 ప్రదక్షిణలు చేసి తర్వాత కాళ్ళు నీట్‌గా కడుక్కొని తర్వాత మనం టెంపుల్‌లోకి ఎంటర్ అవ్వాలి. ఒకసారి కంప్లీట్‌గా నవగ్రహాలకి చూసేయండి ఒకసారి. పక్కనే మన బుజ్జి వినాయకుడు కూడా ఉన్నాడనమాట. సో, వినాయకుడిని చూడడానికైతే వచ్చేసాము. సో, మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం కదా! మనం వినాయకుడిని క్షమించమని అడిగితే చిటికెలో క్షమించేస్తాడు. సో, మీరు కూడా ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ చేసి ఉంటే వినాయకుడి దగ్గర వేడుకోండి. కంపల్సరీగా క్షమిస్తాడు. నేను ఇందాక వీడియోలో మీకు స్టార్టింగ్‌లో చూపించాను గదా! పక్కనే శివాలయం ఉంది అని చెప్పి. అది ఒకసారి చూడండి. మనం స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు వినాయకుడి ఫోటో ఉంది ఇక్కడ. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామనమాట. లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా శివలింగం ఇంకా నంది కూడా ఉన్నారు. మన అంటే శివుడి అంశ ఆంజనేయ స్వామి గదా! సో, అలా ఎదురెదురుగా చాలా బాగా అనిపిచ్చింది నాకు ఇక్కడ చూసిన తర్వాత. నెక్స్ట్ మనం వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి ఎంటర్ అయిపోయాము. ఒకసారి అవుట్‌లుక్ మొత్తం చూసేయండి. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఒక రౌండ్ మొత్తం వీడియో తీశానన్నమాట. చూసేయండి. తర్వాత ఇక్కడ మానసాదేవి కూడా ఉన్నారు. అమ్మవారికి చాలా బాగా అలంకరణ చేశారు. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారిక్కడ. చూసేయండి. అలంకరణ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ. చూసారు కదా! నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సాయిబాబా కూడా ఉన్నారు. పక్కనే దత్తాత్రేయ స్వామి కూడా ఉన్నారు. కంప్లీట్‌గా చూసేయండి ఒకసారి.
ఈ టెంపుల్‌లో లోపల ఒకసారి మొత్తం వీడియో తీసా అనమాట. ఒకసారి చూసేయండి. ఇక్కడ పెయింటింగ్స్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి. ఒకసారి పెయింటింగ్స్ వన్ బై వన్ చూసేయండి. చూస్తున్నారు కదా! పెయింటింగ్స్ అయితే ఎంత బావున్నాయి అసలిక్కడ. ఇక్కడ పెయింటింగ్స్ అష్టలక్ష్ముల పెయింటింగ్ అయితే చాలా బాగా వేశారు. ఒకసారి చూసేయండి. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, వీరలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, ధనలక్ష్మి. చూసారు కదా! అష్టలక్ష్ముల పెయింటింగ్స్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి. ఇక్కడ దత్తాత్రేయ స్వామి పెయింటింగ్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ టెంపుల్ వెనకాల అంటే విగ్రహాలలాగా ఇట్లా చెక్కినవి ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా! అసలు టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా చేశారు. చూసారు కదా! ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఈ టెంపుల్ మొత్తం నేను ఎంత బాగా చూయించాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.